హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి 4th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఆర్డర్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్స్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సెట్స్, యూజింగ్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ సెట్స్, యూనివర్సల్ సెట్ అండ్ సబ్సెట్. ఈ టాపిక్స్ అన్నీ చెప్పుకొని వీటికి సంబంధించి డూ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెట్స్ వచ్చేసరికి చాలా టైప్స్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఎంటీ సెట్ అని, ఫైనైట్ సెట్ అని, ఇన్ఫైనైట్ సెట్ అని, జాయింట్ సెట్స్ అని, డిస్జాయింట్ సెట్స్ అని, ఈక్వల్ సెట్స్ అని. సో మనకి అన్ని టైప్స్ ఒకేసారి ఇక్కడ ఇవ్వలేదండి టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో మనకి ఇక్కడ ఎంటీ సెట్ గురించి మాత్రమే ఇచ్చారు. అంటే మిగతా ఇవ్వలేదంటే ఇచ్చారంటే, కాకపోతే ఇక్కడ ఇవ్వలేదు. ఎక్సర్సైజ్ 2.3 ముందు ఇచ్చారు. సో మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అదే ఆర్డర్గా మనం చెప్పుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మాత్రం మనం ఎంటీ సెట్ గురించి మాత్రమే తెలుసుకుందాం. సో ఎంటీ సెట్ అంటే పేరులోనే ఉందండి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ సెట్స్ మనకి నేమింగ్ బట్టి గుర్తుపెట్టుకోవచ్చండి. అంటే చాలా ఉంటాయి, ఆ నేమింగ్ బట్టి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంటీ సెట్, ఎంటీ అనగానే ఏమీ లేదు అంటే ఖాళీ అన్నట్టు. సో ఇక డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఏ సెట్ విచ్ డు నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేనట్టయితే ఆ సెట్ని మనం ఎంటీ సెట్ అని పిలవచ్చు. ఎంటీ సెట్ని ఈ సింబల్తో కానీ ఈ సింబల్తో కానీ డెనోట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే చూపించవచ్చు. సో ఈ సింబల్ ఉందంటే అక్కడ ఎంటీ సెట్ అని అర్థం. దీన్ని ఫై అని చదవాలండి. పిహెచ్ఐ, పై కాదండి, ఫై అని చదవాలి. దీన్ని మామూలుగా అంటే కర్లీ బ్రేసెస్ వేసేసి సో లోపల ఎటువంటి సింబల్స్ పెట్టకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఎంటీ సెట్ని మనము నల్ సెట్ అని పిలవచ్చు. నల్ అన్నా కూడా ఎంటీ, ఈ రెండు మీనింగ్ అండి. అంటే ఈ రెండు సినోనిమ్స్ అని అనొచ్చు. అంటే సేమ్ మీనింగ్ వర్డ్స్. ఎంటీ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా, వాయిడ్ సెట్ అన్నా ఒకటేనండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 1 అంట. ఇది సెట్ బెటర్ ఫామ్గా ఇచ్చారు. సో మన రాస్టర్ ఫామ్గా మారుద్దాం అసలు. ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అవ్వాలి లెస్ దెన్ 1. 1 కన్నా తక్కువ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా ఫ్రెండ్స్? ఉండవండి. 0 ఉందనుకుంటా. అంటే నెగిటివ్ నెంబర్స్ ఏమీ న్యాచురల్ నెంబర్స్గా కావు. సో 0 కూడా రాదు. సో మనకి సెట్ ఏమవుతుందండి? ఎంటీ సెట్ అవుద్ది. సో అందుకని చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సెకండ్ చూద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ వేరే అయి ఉండాలి. అండ్ ఎక్స్ యొక్క లిమిట్స్ చూడండి 1కి 2కి మధ్య. 1కి 2కి మధ్య అసలు ఇంటీజర్స్ ఉంటాయండి ఫ్రెండ్స్? మీకు కన్ఫ్యూజ్ అవుద్దండి. డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ మనకి ఇంటీజర్ వాల్యూస్ అవ్వవండి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. సో 1కి 2కి మధ్య సింపుల్ నెంబర్స్ అంటే ఎలాంటివి ఏమి ఉండవు కదండి. సో దీనికి కూడా మనకి నల్ సెట్ అవుతుంది. ఓకేనండి? సో ఇదండి మనకి ఎంటీ సెట్ గురించి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయము. చాలామంది ఈ ఎంటీ సెట్ని ఈ వాల్యూతో డెనోట్ చేస్తారండి. అంటే ఎంటీ సెట్ అన్న 0 అన్న ఒకటే అని అనుకుంటాం. సో ఇలా డెనోట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనండి? సో అంటే ఇదేమో సెట్, ఇదేమో 0. ఇది ఈజ్ ఏ వాల్యూ, ఇదేమో సెట్. సో ఈ రెండు మనకి ఈక్వల్ అవ్వవు. చాలామంది ఎంటీ సెట్ని 0 అని రాస్తారండి. సో రాయకూడదండి. ఈ రెండు విధాలుగా మాత్రమే మనం చూపించాలి. ఓకేనండి? నెక్స్ట్ ఇంకో విషయం. ఎంటీ సెట్నే సెట్ వేసి లోపల మళ్ళీ 0 రాస్తారు. అంటే 0కి వాల్యూ లేదు కదా, సెట్లో 0 రాస్తాము, అది కూడా ఎంటీ సెట్ అవుద్ది అని అనుకుంటాం. సో నేను ఫ్రెండ్స్ ఇక్కడే చెప్పానండి, ఓన్లీ కర్లీ బ్రేసెస్ వేసి వదిలేయాలి ఎంటీగా. ఇంకే ఎలిమెంట్స్ లోపల రాయకూడదు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటండి? సో మీకు ఇలా రాశారంటే దీని మీనింగ్ ఏంటి? ఏ సెట్ కంటైనింగ్ ఎలిమెంట్ 0. అంటే ఈ సెట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది. సో మరి అది ఎంటీ సెట్ ఎలా అవుతుంది? అవునా కదా ఫ్రెండ్స్? సో ఇది మనకి ఎంటీ సెట్ అవ్వదండి. ఓకేనండి? గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కానీ మాత్రమే మనం ఎంటీ సెట్ని చూపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా నోట్ చేసుకోండి డెఫినేషను. ఇది ఈ నోట్ అంటే ఇది కూడా చిన్న బాక్స్లో పెట్టి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్, యూజింగ్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ ఏ సెట్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనం సెట్స్ని ఇప్పుడు వరకు రాస్టర్ ఫామ్గా చెప్పుకున్నాము, సెట్ బెటర్ ఫామ్గా చెప్పుకున్నాము. సో అంటే సెట్స్ని ఈ విధంగా డెనోట్ చేసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాము. అయితే సెట్స్ని డయాగ్రామ్స్ యూజ్ చేసి రాయొచ్చా అంటే రాయొచ్చండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఎవ్రీ సెట్ కెన్ బి రిప్రజెంటేటెడ్ బై ద క్లోజ్డ్ కర్వ్. క్లోజ్డ్ కర్వ్ అన్నాను కదా అని చెప్పి ఇలాంటి డయాగ్రామ్స్, అంటే క్లోజ్డ్ కర్వ్ క్లోజ్ చేసి మనం ఇష్టం వచ్చినట్టు కాదండి. అంటే సింపుల్గా మనం సర్కిల్ లాంటిది తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే క్యాజువల్గా మనం సర్కిల్ తీసుకుంటాం క్లోజ్డ్ కర్వ్ అంటే. ఓకేనా? అంటే ఈ విధంగా, అంటే ఎగ్జాక్ట్గా సర్కిల్ అని కాదు. సో ఈ విధంగా మనం తీసుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతి సెట్ని మనం ఈ విధంగా డెనోట్ చేస్తాము. విత్ అంటే క్లోజ్డ్ కర్వ్ విత్ నేమ్ ఆఫ్ ద సెట్ సే ఏ. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇప్పుడు సపోజ్ ఒక సెట్ తీసుకున్నానండి నేను ఎగ్జాంపుల్గా. ఆ సెట్ యొక్క నేమ్ వచ్చేసరికి ఏ.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిమెంట్స్ ఆర్ రిటర్న్ ఇన్సైడ్ ద కర్వ్. అంటే సెట్కి సంబంధించి ఎలిమెంట్స్, అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనం క్లోజ్డ్ కర్వ్కి ఇస్తాం కదండి, ఆ క్లోజ్డ్ కర్వ్ లోపల రాసుకోవచ్చు అంటున్నారు. ఎలిమెంట్స్ నాట్ ఇన్ ద సెట్ రైట్ అవుట్ సైడ్ ద కర్వ్. అంటే సెట్లో లేని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, అవి మనం బయట రాసుకోవచ్చు అంటున్నారు. అంటే ఒకవేళ లేని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నానండి, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటున్నానండి ఏ. సెట్ని ఇంకొక కరువుతో డెనోట్ చేసాము. సెట్ని మనం క్యాపిటల్ లెటర్తో డెనోట్ చేస్తాం కదండి, అది బయట రాస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా. అంటే సర్కిల్ ఏం చుట్టకండి, ఓకేనండి. ఈ విధంగా మనం బయట రాస్తాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4. సో ఈ విధంగానే రాశానండి. సెట్లో లేని ఎలిమెంట్స్ అంటే ఏమున్నాయి ఫ్రెండ్స్, 5 6 8, అంటే ఇంకా చాలా లేవనుకోండి, అంటే లేనివి ఈ విధంగా బయట రాస్తాము అని చెప్పుకోవడానికి అంతే, ఓకేనండి. ఇంకా మనం డయాగ్రామ్స్ గురించి అంటే ఇన్ డీటెయిల్గా ఇంకా వెన్ డయాగ్రామ్స్కి అయితే నేర్చుకుంటామండి. జస్ట్ ఒక చిన్న బేసిక్ పార్ట్ అంతే, ఓకేనా ఫ్రెండ్స్. యూనివర్సల్ సెట్ ఫ్రెండ్స్, యూనివర్స్ అనగానే పెద్దది అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్. అంటే యూనివర్సల్ సెట్ అనగానే పెద్ద సెట్ అన్నట్టు. ఎందుకని, మనం మాట్లాడుకునే టాపిక్ సంబంధించి, లేదా మనం చేసుకునే డిస్కషన్లోని, లేదా మనం కన్సిడర్ చేసే ఒక ఇన్ఫర్మేషన్లోని పెద్ద సెట్ని యూనివర్సల్ సెట్ అని పిలుస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఏ సెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ ద కన్సిడరేషన్ ఆర్ డిస్కషన్. అది చెప్పాను కదండి, మనం మాట్లాడుకునే టాపిక్లో ఉన్న పెద్ద సెట్ని యూనివర్సల్ సెట్ అని పిలుస్తామండి, ఓకేనా ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ ద యూనివర్సల్ సెట్ ఫర్ ద నెంబర్ థియరీ. అంటే ఒక్కసారి మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏంటండి అంటే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవి న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ అంటే తెలుసు, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఈక్వేషన్ నెంబర్స్ నేర్చుకున్నాం. అయితే వీటన్నింటికంటే పెద్ద సెట్ ఏంటండి మనకి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అనే సెట్లోనే ఈ అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, ఓకేనా ఫ్రెండ్స్. యాజ్ పర్ 10th క్లాస్ వరకు. అంటే ఇంటర్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అని తెలుస్తాయండి. యాక్చువల్గా కాంప్లెక్స్ నెంబర్స్ అనేది పెద్ద సెట్ నెంబర్ థియరీలో, ఓకేనండి. అందులో రియల్ నెంబర్స్, ఇమేజినరీ నెంబర్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇప్పుడు మీకు లేవు కాబట్టి చెప్పడం అనవసరం, జస్ట్ మీకు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే, ఓకేనండి. మనం 10th వరకు తెలిసినంత వరకు ఏంటి, రియల్ నెంబర్సే పెద్ద సెట్. అంటే ఇక్కడ మనం రియల్ నెంబర్ సెట్ని ఏమనొచ్చు, యూనివర్సల్ సెట్ అంతే, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి డెఫినేషన్ ప్రకారం చూద్దామండి. డెఫినేషన్ ఏం చెప్పానండి, మనం మాట్లాడుకునే టాపిక్లో ఉన్న పెద్ద సెట్నే యూనివర్సల్ సెట్ అని అంటాము సింపుల్గా. సో ఇక్కడ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము, నెంబర్స్గా ఉన్న పెద్ద సెట్ ఏంటి, రియల్ నెంబర్ సెట్. రియల్ నెంబర్ సెట్నే యూనివర్సల్ సెట్ అని అంటామండి, ఓకేనా ఫ్రెండ్స్. సింపుల్గా ఇలాగ డెఫినేషను ఎగ్జాంపుల్స్ వరకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వెంటనే గుర్తొస్తుందండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, ఓకే. యూనివర్సల్ సెట్ని ఇంకో క్యాపిటల్ యూతో కానీ, మ్యూతో కానీ, మ్యూ కానీ ఇంకో ఈ సింబల్తో కానీ డెనోట్ చేస్తాం. ఈ సింబల్ పేరు ఏంటో మరి, ఓకేనా ఫ్రెండ్స్. సో క్యాపిటల్ యూ కానీ, ఈ సింబల్తో కానీ ఎక్కువగా మనం డెనోట్ చేసేది ఈ సింబలేనండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది కానీ యూ కూడా తక్కువ, ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం. అంటే మనం ఎంటీ సెట్ నుంచి ఫ్రెండ్స్ 5 తోటి ఇంకోటి కర్లీ బ్రాసెస్ వేసి డెనోట్ చేస్తాం. సో ఇక్కడ కూడా అలాగా. అయితే రిప్రజెంటెడ్ యూజింగ్, ఇక్కడ యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్స్తో డెనోట్ చేస్తామండి. మామూలు సెట్స్ అంటే చిన్న చిన్న సెట్స్ మనం ఏం చెప్పానండి ఇందాక, యూజింగ్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ సెట్స్ అన్న టాపిక్లో సెట్ నేను ఒక క్లోజ్డ్ కర్వ్తో డెనోట్ చేస్తామని చెప్పాను. కానీ ఇక్కడ యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్తో డెనోట్ చేస్తామండి. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఉందండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినప్పుడు సెట్ యొక్క నేమ్ని బయట రాస్తామని చెప్పాను. ఇక్కడ యూనివర్సల్ సెట్కి మాత్రం రెక్టాంగిల్ వేసి లోపల రాస్తామండి. సో దిస్ ఈజ్ ద యూనివర్సల్ సెట్, ఓకేనండి. నెక్స్ట్, ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలు యూనివర్సల్ సెట్ గురించి ఇంత తెలుసుకుంటే ఇది నోట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సబ్సెట్ ఫ్రెండ్స్, ఇక్కడ డెఫినేషన్ కంటే మనం ఎగ్జాంపుల్ బట్టి బాగా అర్థం చేసుకుందామండి. అంటే ఈ డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుందండి, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇఫ్ సమ్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి, దెన్ సెట్ బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ. ఫ్రెండ్స్ ఇక్కడ డెఫినేషన్ పరంగా కాదండి, మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ అనేది నేను ఒక సెట్ తీసుకున్నానండి, బి అనేది ఒక సెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏమన్నారండి, సమ్ ఆర్ ఆల్ అంటే కొన్ని లేదా అన్ని. సమ్ అంటే కొన్ని,
ఆల్ అంటే అన్ని. ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. అంటే సెట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తోటి లేదా సెట్ ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ తోటి ఒక సెట్ ఫామ్ అయ్యింది అంటే అది సెట్ బి అని అనుకుందామండి. అప్పుడు ఆ సెట్ బిని సెట్ ఏకి సబ్సెట్ అని అనొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఏ అనేది నేను ఇక్కడ తీసుకున్నానండి 1, 2, 3, 4, 5. సో ఇక్కడ బి అనేది 1, 2, 3. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ కొన్ని ఎలిమెంట్స్తో మనకి బి అనే సెట్ ఫామ్ అయ్యింది. అంటే ఫామ్ అయ్యిందంటే ఉంది పోనీ. ఓకేనా ఫ్రెండ్స్? అంటే డెఫినేషన్ పరంగా. సో ఇక్కడ ఏమనొచ్చు అంటే బి అనేది సబ్సెట్ అని అనొచ్చు. దేనికి? ఏకి. అంటే ఏ నుంచి వచ్చిన సెట్టు అని అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? డెఫినేషన్ కంటే ఇక్కడ ఎగ్జాంపుల్ పరంగానే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంకో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఈ రెండు ఎటువైపు చూపిస్తున్నాయో అదే పెద్ద సెట్ అన్నట్టండి. ఓకేనండి? అంటే ఏ నుంచి అంటే ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యింది బి అనే సెట్టు. సో నువ్వు బిని ఏకి సబ్సెట్ అని అనొచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి? ఇంకో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. సెట్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. సో దాన్ని నువ్వు ఈ విధంగా డెనోట్ చేసుకోవచ్చు. ఓకేనండి ఫ్రెండ్స్? ఒక్కసారి అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి, అర్థమవుతుంది. ఓకేనండి? సో ఇక్కడ సబ్సెట్నే రెండు విధాలుగా డెనోట్ చేసుకోవచ్చండి. ఈ సింబల్ తోటి, ఈ సింబల్ తోటి. అయితే ఇక్కడ ఈ సింబల్ మనం ఏమంటామంటే మళ్ళీ ప్రాపర్ సబ్సెట్ అని అంటామండి. దాని గురించి ఇక్కడ మనకి 10th ఇవ్వలేదండి, కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వినండి. డెనోటెడ్ బై ఈ సింబల్తో కానీ ఈ సింబల్తో కానీ. ఇప్పుడు ఈ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఈ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? యూజ్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. అంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామండి మనం. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. బి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ నేను ఏంటి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తోటి ఇంకో సెట్ ఫామ్ చేశాను. అంటే డెఫినేషన్లో చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ సమ్ ఆర్ ఆల్ అనేది ఇచ్చాడా లేదండి. సో ఇక్కడ ఈ ఆల్ ఇచ్చినప్పుడు మనం ఈ సింబల్ యూజ్ చేసుకోవాలండి. అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు ఈక్వల్ సెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకో టైప్స్ ఆఫ్ సెట్స్గా మనం ఆల్రెడీ ఒకటి చెప్పేసుకున్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిని మనం ఈక్వల్ సెట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగ ఉన్నప్పుడు అంటే ప్రతి ఎలిమెంటు ఈ సెట్లో ఉంటే, ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బి సెట్లో ఉంటే ప్రతి ఎలిమెంటు, ఓకేనండి, అప్పుడు మనం ఈ సింబల్ని యూజ్ చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, దీన్ని నువ్వు ఈ విధంగా రాసావు అంటే బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని రాసావు. నేను దీన్ని ఈ విధంగా కూడా రాస్తానండి. సో ఇది రాసినా కరెక్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎందుకు అంటే సారీ ఇక్కడ కనబట్టలేదు కదండి. సో ఇది రాసినా ఇంకో ఈ విధంగా రాసినా కరెక్టే. ఓకేనండి? ఎందుకు అంటే ఇక్కడ రెండు ఈక్వల్, ఈ సింబల్ వచ్చింది అంటే ఇంకో ఈ కింద ఈ సింబల్ వచ్చింది అంటే రెండు ఈక్వల్ అన్నట్టు. అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీని గురించి మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఓకేనండి? కంగారు ఏమీ పడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇవన్నీ నోట్ చేసుకుని 2-3 సార్లు చదివితే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు యూజ్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఇన్ బి. అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంటే ఈ సింబల్ యూజ్ చేసుకో. ఒకవేళ యూజ్ అంటే ఈ సింబల్ ఇప్పుడు యూజ్ చేయాలి. యూజ్ ఇఫ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. అంటే ఏగా ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బీగా ఉంటే, అంటే ఈ విధంగా ఉంటే నువ్వు అప్పుడు ఈ సింబల్ మాత్రమే యూజ్ చేయాలి. సింపుల్గా ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంటే ఇంకోండి ఈ సింబల్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. లేదు కొన్ని ఎలిమెంట్సే ఉంటే ఈ సింబల్ యూజ్ చేయండి. ఓకేనండి? మనం దీన్ని సబ్సెట్ అని అంటాము, దీన్ని ప్రాపర్ సబ్సెట్ అని అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి అంటే దీని గురించి మనకి ఇండివిజువల్గా చెప్పలేదండి 10th క్లాస్లో. సో మనం ఎక్కువగా యూజ్ చేసి ఇదే సింబల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీని గురించి మీకు ఇంటర్మీడియట్లో కొంచెం డెప్త్గా, అంటే డెప్త్ ఏమి ఉండదండి, వీటి గురించి తెలుసుకుంటారు అంతే. దీన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారు, దీన్ని సబ్సెట్ అంటారు. అంటే ఇంకా ప్రాపర్గా సబ్సెట్ అంటే పెద్ద సెట్లోంచి చిన్న సెట్ వచ్చింది అన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. ఇంకా అది ఇది ఒకేగా ఉన్నాయి అన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. ఓకేనండి? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అంటే దగ్గరగా అన్ని ఇంచుమించు దగ్గరగా ఉన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనండి? సో ఇది ఫ్రెండ్స్ మనకి సబ్సెట్ యొక్క డెఫినేషను. ఇక్కడ ఫ్రమ్ డెఫినేషన్ అని చెప్పి ఏ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ రెండు కూడా రాయాలండి, ఇది కూడా రాయాలి. ఒకవేళ ఏగా ఉన్న ఇఫ్ సమ్
సమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే కొన్ని ఎలిమెంట్స్. ఇఫ్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇన్ ద బి ఆర్ ఇన్ ద సెట్ బీని తీసుకున్నాం అనుకోండి, ఇంకో ఇది మనకి. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ తీసుకుంటే, అంటే ప్రతి ఎలిమెంట్ తీసుకుంటే ఈ సింబల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇవి ఎటుపక్క చూపిస్తున్నాయో, అంటే ఇది ఇటు సైడ్, ఇవి ఎటుపక్క చూపిస్తున్నాయో అది ఇటు సైడ్ రాయగండి ఎలిమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సపోజ్ ఇది చూసుకున్నాం అనుకోండి, ఏ అనేది పెద్ద సెట్. సో ఏ నుంచి బి వచ్చింది. సో నేను దీన్ని ఈ విధంగా రాసాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రాసాను. ఓకేనండి? అంటే మన ప్రాబ్లమ్స్గా ఇస్తారు కండి, అక్కడ చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి టాపిక్ సంబంధించి యూనివర్సల్ సెట్, సబ్సెట్, డయాగ్రామ్స్, ఎంటీ సెట్, ఈక్వల్ సెట్స్ గురించి కూడా చెప్పేసుకున్నట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న డూ దిస్ ట్రై దిస్ అయితే ఉన్నాయండి, అవి కూడా చేస్తే మనకి వీటి మీద ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంటే మీకు ఇక్కడ టూ చెప్పానండి, అంటే సబ్జెక్ట్లోనే ఈ విధంగా చెప్పానండి. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ పడద్దండి. సో మనకి ఇది అసలు యూజ్ చేసి లేదు, అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అది ఇక్కడ అసలు ఇవ్వలేదండి ఇది. అంటే దీని గురించి కూడా నేను చెప్పాను, అంటే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది కూడా చెప్పాను. సో మనం ఇక్కడ ఈ రెండింటిని సబ్జెక్ట్ అనే పిలుస్తామండి 10th క్లాస్లో యాజ్ పర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. ఓకేనండి? దీన్ని మాత్రం మనం మామూలుగా అయితే ప్రాపర్ సబ్సెట్ అని పిలుస్తామండి. దీన్ని ప్రాపర్ సబ్సెట్ అని పిలుస్తామండి. దీన్ని మాత్రం మామూలు సబ్సెట్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ 10th క్లాస్లో 2 సబ్సెట్ అని ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా మనకి ఎక్కువ ఇవ్వలేదు, టెక్స్ట్ బుక్లో అక్కడక్కడ ఇచ్చారు. ఓకేనండి? సో మీరు దీని గురించి ఏమీ కన్ఫ్యూజ్ పడద్దు, ఏమీ భయపడద్దు. ఓకేనండి? ఎప్పుడు యూజ్ చేయగలనది కూడా నేను ఇందాక చెప్పాను. ఒకసారి అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఏ మాత్రం కన్ఫ్యూజ్ ఉన్నా నాకు డౌట్ అడగండి, లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితే మనకు ఒక డూ దిస్ ఇచ్చారండి. అది ఏంటి? ఏ అనే సెట్ ఇచ్చారండి, బి సెట్ ఇచ్చారు, సి ఇచ్చారు, 5 అంటే నల్ సెట్, ఎంటీ సెట్. సో ఫిల్ ఇట్ విత్ ఈ సింబల్ కానీ ఈ సింబల్ కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈజ్ ద సబ్సెట్ సింబల్. ఇదేంటి మరి? నాట్ సబ్సెట్ సింబల్, అంతే. ఇది ఈక్వాలిటీ సింబల్, ఇది నాట్ ఈక్వాలిటీ సింబల్. సేమ్ ఇది కూడా, ఇది సబ్సెట్ సింబల్, ఇదేమో నాట్ సబ్సెట్ సింబల్. ఓకేనండి? సో ఫ్రెండ్స్, ఇక్కడ అంటే సబ్సెట్ అంటే ఇక్కడ ప్రాపర్ సబ్సెట్. అంటే నేను మళ్ళీ చెప్పనండి, అంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా ప్రాపర్ సబ్సెట్ గురించి ఇవ్వలేదండి. ఓకేనా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ ఈజ్ ద డాష్ ఆఫ్ బి అంట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీలో ఎలిమెంట్స్ 2, 4. సో ఏలో ఆల్రెడీ 2 ఉంది, 4 ఉంది. ఓకేనండి? అంటే ఏ నుంచి వచ్చిందే కదా బీ సెట్, అంటే ఏ కన్నా చిన్న సెట్టే అన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందండి? ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ చూడండి ఫ్రెండ్స్, రివర్స్గా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలా ఉన్నాయనుకోండి, ఈ సింబల్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఏ అనేది పెద్ద సెట్ బీతో పోల్చుకుంటే, ప్లస్ బీగా ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదీ ఏగా ఉంది. సో ఈ సింబల్ కరెక్ట్ అవుతుంది. కానీ అక్కడ మనకి ఏ సింబల్స్ ఇవి ఎలా ఇచ్చారండి సెట్స్? ఇటుపక్క ఏమో ఏ ఇచ్చారు, ఇటుపక్క ఏమో బి ఇచ్చారు. సో నువ్వు పెడితే సింబల్ ఇదన్నా పెట్టాలి, లేదా ఇదన్నా పెట్టాలి. అంతేగాని ఇలా పెట్టకూడదండి, రాంగ్ ఇలా పెడితే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇటు సైడ్గా పెట్టాలి సబ్సెట్ సింబల్ ఎప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందండి? సబ్సెట్ అవ్వదు. ఏ నుంచి బి వచ్చింది, అంటే బీగా ఉన్న ప్రతి ఎలిమెంటు ఏగా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఏ అనేది పెద్ద సెట్, బి అనేది చిన్న సెట్. సో మనకి ఈ సింబల్ ఇది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే సికి ఏకి మధ్యన. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు సిగా ఉంది. ఎక్స్ట్రాగా ఇంకొక ఎలిమెంట్ ఉంటే 7. అంటే సి అనేది పెద్ద సెట్. సో ఇక్కడ ఏ సింబల్ వస్తుందండి? యాక్చువల్గా అయితే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి. అంటే యాక్చువల్గా సింబల్గా వస్తుంది, ఈ విధంగా రావాలి. కానీ ఇక్కడ మనకి చూడండి ఎలిమెంట్స్ రివర్స్గా ఇచ్చారు. సో దిస్ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనండి? చాలామంది మిస్టేక్ చేస్తారండి ఇక్కడ. అఫ్కోర్స్ నేను ఒకసారి చేసిన వాడిని. ఓకేనండి? సింబల్ ఈ పక్కన ఎలా పెట్టేసివ్వండి అండి. అంటే ఇదే సబ్సెట్, ఇదే పెద్ద సెట్ కదా, ఈ రెండు ఎటు సైడ్ చూపిస్తే అదే పెద్ద ఏమనుకుని, కానీ అలా పెట్టకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ థర్డ్ చూస్తే బీకి ఏకి ఇచ్చారండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం సబ్సెట్ అవుతుందా కదండి, ఇందాక చెప్పుకున్నాం. అంతే, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏకి సికి ఇప్పుడు కూడా ఇది సబ్సెట్ అవుతుంది. అంటే రెండింటికి ఆపోజిట్ ఇది మార్చేసి ఇచ్చారు చూడండి, ఇప్పుడు సబ్సెట్స్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ చూద్దామండి, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి అవుతుందా? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఎందుకు? సి అనేది పెద్దది, బి అనేది అంటే బీగా ఉన్న ప్రతి ఎలిమెంట్స్ సిగా ఉన్నాయి, సిగా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే సి అనేది పెద్దది బీతో పోల్చుకుంటే. సో మనం ఈ సింబల్ పెట్టుకోవచ్చు సబ్సెట్. నెక్స్ట్ 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ ఫ్రెండ్స్ నేను కొన్ని పాయింట్స్ చెప్పలేదు, అంటే సబ్సెట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పలేదండి. అంటే ఇది అయిపోయాక చెప్తాను ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇక్కడ ప్రతి ఎంటీ సెట్, ఎవ్రీ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్.
అదే ఎవ్రీ కాదు, ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ద ఆల్ సెట్స్. అంటే ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది ఒక సబ్సెట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది పై అనేది ఎంటీ సెట్, పై ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది 5 సెట్ అవుతుందండి. సారీ సబ్సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు సబ్సెట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అవి చెప్పేస్తాను. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది ఒక సబ్సెట్గా అవుతుంది. నెక్స్ట్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నామని. అంటే ఎగ్జాంపుల్గా ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకున్నానండి. ఇప్పుడు బి ఈక్వల్ టు 1, 2, 3 తీసుకున్నాను. ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా రాస్తామండి? బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తామండి. అంటే బి ఈజ్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దని మళ్ళీ చెప్తున్నానని కూడా అనుకోవద్దు. ఇక్కడ మీకు ప్రాపర్ సబ్సెట్ అనే దాని గురించే ఇవ్వలేదు. మీకు ఇచ్చిన ఒకే సింబల్ ఇది ఒకటే. ఓకేనండి? ఇటుపక్క చూపించేది పెద్ద సెట్టు. దీని నుంచి అంటే ఇందులో ఉన్న, అంటే చిన్న సెట్ రాస్తాం కదా ఇటుపక్క. అంటే ఏంటి? ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉంటే, లేదా అన్నీ, లేదా కొన్ని ఉంటే ఈ సింబల్ యూజ్ చేస్తామండి. సో ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బి కూడా 4 తీసుకున్నాను అనుకోండి. అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? మనకి బి ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ, లేదా ఏ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఈక్వల్ అంటే పైన ఉన్న ప్రతి సెట్లో ఉన్న ఎలిమెంటు, అదే పైన ఉన్న సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఈ సెట్లో కూడా ఉంటే ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒక సెట్కి మళ్ళీ అదే సెట్ దాని యొక్క సబ్సెట్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు సపోజ్ 1, 2 అనేది ఒక సెట్ ఉందండి. సో ఇక్కడ ఏ అనే సెట్కి మళ్ళీ 1, 2 అనేది కూడా ఒక సబ్సెట్గా రాసుకోవచ్చు మనం. 1, 2 అనేది కూడా ఒక సబ్సెట్గా రాసుకోవచ్చు. ఎంటీ సెట్ని కూడా ఒక సబ్సెట్గా రాసుకోవచ్చు. ఓకేనా అండి? దీని గురించి చెప్పడానికి అంతగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీరు ఇంకా పాయింట్స్ చదువుకోవడమే మరి. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రై దిస్లో ఫస్ట్దండి. ఏ అని చెప్పి సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అని ఇచ్చారండి. బి అని చెప్పి స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్ అని ఇచ్చారండి. స్టేట్ వెదర్ ఇది కరెక్టా అని ఇచ్చారు. జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిట్లో మనకి పెద్ద సెట్ ఏంటనేది చూడాలి. అంతే కదా ఫ్రెండ్స్? ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అని అన్నారు. సో కోఆర్డినేటర్స్ అంటే ఏంటండి? కోఆర్డినేటర్స్ అంటే 4 యాంగిల్స్ ఉన్న డయాగ్రామ్స్. అంటే 4 యాంగిల్స్ అంటే ఎగ్జాంపుల్గా స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, సో ఇలాంటివి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి కోఆర్డినేటర్స్ అనగా స్క్వేర్ వస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది, ట్రెపీజియం వస్తుంది, రాంబస్ వస్తుంది, ఇంకోటి వస్తుందండి పారలెలోగ్రామ్ కూడా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అంటే టోటల్గా ఈ సెట్లో స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, ట్రెపీజియం ఉంటుంది, రాంబస్ ఉంటుంది, పారలెలోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బి సెట్లో చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రెపీజియం ఉంది, రాంబస్ ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెఫినేషన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే సబ్సెట్ది if some or all the elements of set A are in the set B. కొన్ని లేదా అన్ని ఎలిమెంట్స్, అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంటు బీగా ఉంటే, అన్నీ కాదండి, ఇక్కడ కొన్ని ఉంటేనే మనం సబ్సెట్ అనేది యూజ్ చేస్తాం. అన్నీ ఉంటే మనం యూజ్ చేస్తామండి, సబ్సెట్ యూజ్ చేసి కింద ఈక్వల్ సింబల్ పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? దాని గురించి మనకి డిస్కషన్ అయితే వద్దు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏలో స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రెపీజియం ఉంది, రాంబస్ ఉంది. సో మనం ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? ఏ అనేది పెద్ద సెట్, ఏ నుంచి బి వచ్చింది అంటే ఏలోనే బి సెట్ ఉంది. అంతే కదండి? సో అప్పుడు మనం ఏది కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్? ఇది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. ఎందుకంటే అక్కడ పక్కన జస్టిఫై యువర్ ఆన్సర్ ఇచ్చారండి. సెట్ ఏ ఏం రాస్తారంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేస్తానండి, అది రాసేయండి ఫ్రెండ్స్. ఏంటి అంటే సెట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్ సచ్ యాజ్ స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియము, ఇదేంటంటే రాంబస్, పారలెలోగ్రామ్. సో బి కంటైన్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. సో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ విల్ కంటైన్స్ బి. అంటే బి అనేది ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే కంటైన్ చేస్తుంది కాబట్టి, సో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని రాసేయండి. అంటే కొంచెం ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలాగ జస్టిఫై అని అడిగినప్పుడు అక్కడ ఇంగ్లీష్ ప్రాబ్లం ఏమి ఉండదండి. అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా రాస్తేనే మార్క్స్ పడతాయని ఏమి ఉండదండి. జస్ట్ ఒక చిన్న పాయింట్ మీకు వచ్చిన ఇంగ్లీష్లో రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అంటే ట్రై దిస్లో సెకండ్ క్వశ్చన్, ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చారండి. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు హౌ మెనీ సబ్సెట్ డస్ సెట్ హ్యావ్ అది.
ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? సబ్సెట్స్ అంటే ఏంటి? సబ్సెట్స్ అంటే ఏంటండి? ఒక పెద్ద సెట్లోంచి తయారయ్యే చిన్న సెట్స్. ఎన్ని ఉంటాయంటే 16 సబ్సెట్స్ ఉంటాయండి. దీనికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటంటే 2n అండి. n అంటే నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. సో ఎన్ని ఇచ్చారండి మనకి 4. సో 2 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 16 సబ్సెట్స్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ సబ్సెట్స్ కూడా ఒకసారి రాస్తానండి, మీకు రాసి చూపిస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సబ్సెట్స్ అయితే చూసుకోవచ్చు. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ సెట్స్ నుంచి వచ్చినవి. ఓకేనండి, అన్నిటితో పోల్చుకుంటే ఇదే పెద్ద సెట్. ఈ పెద్ద సెట్ నుంచి చిన్న సెట్స్ అనేవి వచ్చాయి. ఇలాంటి వాటిని సబ్సెట్స్ అని అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై దిస్లో తోడు చూసుకుంటే ఫ్రెండ్స్, పీ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 500 అంటే 5 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 5 ఏ టేబుల్గా వస్తుందండి అంటే 1 టేబుల్గా వస్తుంది, 5 టేబుల్గా వస్తుంది. సో ఆ రెండు మనకి ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని 1,5. నెక్స్ట్ 20 క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అన్నాడు అండి. అంటే క్యూ అనేది 25 యొక్క ఫ్యాక్టర్స్ సెట్. 25కి ఫ్యాక్టర్స్ ఏంటండి అంటే 25 ఏ టేబుల్స్గా వస్తుంది, 1 టేబుల్గా వస్తుంది, 5 టేబుల్గా వస్తుంది, 25 టేబుల్గా వస్తుంది. సో ఆ మూడే దానికి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 125 అన్నాడండి. సో ఏమొస్తాయి ఫ్రెండ్స్, 125 ఏ టేబుల్గా వస్తుందో చూసుకుంటారు. 1 5 25 125 అంతే. అయితే కింద 4 ఇచ్చారండి, అందులో ఏది ఫాల్స్ అని అడిగారండి. ఓకేనా ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఫాల్స్ అని అడిగారు. ఫస్ట్ చూద్దాం. పీ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ క్యూ అంట. అంటే పీ కన్నా క్యూ అనేది పెద్దది ఉండాలి. సో క్యూ అనేది ఇది, పీ అనేది 1,5 1,5. సో ఇట్ ఈజ్ ద ట్రూ, అంతే కదండి. నెక్స్ట్ క్యూ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఆర్ అంట. క్యూ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఇటుపైకి చూపించేది పెద్దది ఉండాలి, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉండాలి, అంతే కదండి. అవే కదా కండిషన్స్. సో ఆర్ అంటే 1, 5, 25, 125. సో క్యూ అంటే ఏంటి 1, 5, 25. సో ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఈ సెట్లో ఉంది. సో దిస్ ఈజ్ ద సబ్సెట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. ఇక మూడోది చూసుకున్నట్టయితే ఆర్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ పీ అంట. అంటే ఏంటి, ఇది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్ద సెట్ అయి ఉండాలి, ఇక్కడ పీ అనేది చిన్న సెట్. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనండి, పీ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్ అంట, అంతే కదండి. ఆర్ అనేది పెద్ద సెట్. ఈ రెండు ఫ్రెండ్స్ సబ్సెట్ అయినప్పుడు మీరు చూసుకుంటారు. ఇటు సైడ్ చూపిస్తుంది, ఇది పెద్దది. నెక్స్ట్ పెద్దది ఇటు సైడ్ ఉండాలని చూసుకుంటారు. తర్వాత ఏంటి, ఇటు పక్క సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇందులో ఉండాలి, అంతే. ఓకేనండి, అంతకన్నా ఏమీ చూసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి. నెక్స్ట్ 4th కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు ఒకసారి మీరే చేసి ఇచ్చండి. అది ఒకసారి నేను చేసి చూపిస్తాను, మీరు వీడియోని పాస్ చేసి అయితే చేసి ఇచ్చేది ఆల్రెడీ ఈజీనండి. ఫ్రెండ్స్ మనకి ఏ అనేది ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 10 అన్నారండి. నేను ఇక్కడ రాశాను, అంటే ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, మన క్వశ్చన్లో తీగా అయితే ఇచ్చారు, దాన్ని మనం ఈ విధంగా మార్చుకోవడమే. బి అంటే సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అని ఇచ్చారు. సో ఇవి రాశాను, అదే లెస్ దెన్ 10 అంట. సో నేను రాశానండి. నెక్స్ట్ సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ 10 అన్నారండి. సో కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అన్నాడు, అంటే ఇవి ఇచ్చారు ఏది ట్రూ అని అడిగారు. ఫస్ట్ ఏం చెక్ చేస్తారండి, సో ఇటు సైడ్ చూపిస్తుంది, ఇటు సైడ్ పెద్ద సెట్ చూపించాలి. బి అనేది పెద్ద సెట్. అంటే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ దేనికి అంటే కనెక్షన్ లేదు సరిగ్గా. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని ఏమో ఇందులో లేవు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని ఏమో ఇందులో లేవు. సో ఇంకా టోటల్గా మనకి సబ్సెట్స్ అనే కండిషన్ యూజ్ చేయక్కర్లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే చూద్దామండి. బి అంటే ఏంటి ఫ్రెండ్స్, 1, 3, 5, 7. సో పోన్గా ఇది పెద్ద సెట్ కింద ఉంది, పోనీ పెద్ద సెట్ అని అనుకుందాం. తర్వాత ఏం చెక్ చేయమన్నానండి, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉందా. ఏలో 2, 3, 5, 7 ఉన్నాయి, ఇందులో ఉన్నాయండి. 3, 5, 7 ఉంది, 2 ఉందా, లేదు. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ కూడా ఫాల్స్ అవుతుందండి, నెక్స్ట్ కూడా ఫాల్స్ అవుతుంది, ఇవన్నీ కూడా ఫాల్సే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉందా, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉందా, అప్పుడు మాత్రం మనకి సబ్సెట్ కండిషన్ వస్తుందండి. మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్లో అది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ట్రైజెస్ అయితే కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఒక చిన్న థింక్ అండ్ డిస్కస్ ఉందండి, క్వశ్చన్లు అడిగారు, అందుకో చూద్దాము. ఈజ్ ఎంటీ సెట్ ఈజ్ ద సబ్సెట్ టు ద ఎవ్రీ సెట్. చెప్పాను కదండి, ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఈజ్ ఎనీ సెట్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ ఆ సెట్కి అదే సబ్సెట్ అవుతుందని కూడా చెప్పుకున్నాం. సో ఎస్, అది కూడా. నెక్స్ట్ యు ఆర్ గివెన్ 2 sets such that set is not a subset of other. If we have to prove this, how do you prove? Justify your answer. నువ్వు 2 sets తీసుకున్నావంట, ఆ 2 setsకి ఏమన్నాడండి,
సబ్సెట్ అయ్యి ఉండకూడదంట. అంటే ఒకదానికి ఒకటి సబ్సెట్ అయ్యి ఉండకూడదంట. అంటే నువ్వు ఎలాంటి తీసుకుంటావండి, ఇంకెలాంటి తీసుకో. ఏ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకున్నాం. బి ఈక్వల్ టు 2, 3, 5 తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ దేనికి సబ్సెట్ అనే కండిషనే అవసరం లేదు. సబ్సెట్ అనే కండిషన్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ 1, 2, 3, బి ఈక్వల్ టు 2, 3. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రెండిట్లోనే ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే పెద్ద సెట్లో ఉన్న ఎలిమెంట్సే కొన్ని చిన్న సెట్లో ఉంటాయి. అంతేగాని కొత్త ఎలిమెంట్స్ అనేవి రావు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది పెద్ద సెట్ కింద తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా. అంటే ఏంటి, ఇందులో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ అన్నా ఈ చిన్న సెట్లో ఉండాలి, లేదా అన్నీ ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2, 3 ఉన్నాయి. ఇక్కడ 1 ఏంటి మగిని, అంటే ఈ పెద్ద సెట్లో లేని ఎలిమెంట్ వస్తుంది. సో ఇలాంటి వాటికి మనం అసలు సబ్సెట్ కండిషన్ యూజ్ చేయం. ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనండి. సో మీరు ఈ పాయింట్ అయితే గమనించాల్సి ఉంటుంది కంపల్సరీగా. మీకు ఫ్రెండ్స్ ఇది ఇంకా బాగా, అంటే ఈ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుందండి. జాయింట్ సెట్స్ అండ్ డిస్జాయింట్ సెట్స్ గురించి చెప్పుకునేటప్పుడు అంతే, అది మనం దీని తర్వాత వీడియోగా అయితే చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న విషయం, సబ్సెట్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, అంటే కొన్ని డౌట్స్ వస్తాయండి ఎంత విన్నా కానీ ఎంత చేసినా కానీ. సో ఇంకా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడైతే అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగుంటుంది. ఏదైనా ఒక పేపర్ మీద రాసి ఒక ఫోటో అన్న పెట్టడానికి ఉంటుంది. సో ఇక్కడ మీకు కామెంట్లో అడిగినట్టయితే అక్కడ డౌట్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదండి. ఓకేనా ఫ్రెండ్స్. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే మీకు వితిన్ 1 day అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.